నమస్తే అండి. ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా పాయసం చేశాను. సగ్గుబియ్యం, పెసరపప్పు, అటుకులతో పాయసం చేశాను. చాలా బాగుంటుంది. దానికోసం 1 కప్పు సగ్గుబియ్యం, హాఫ్ కప్పు పెసరపప్పు, 1 కప్పు అటుకులు తీసుకోవాలి. సగ్గుబియ్యం, పెసరపప్పు ఒకసారి కడిగి 1 గంట నానబెట్టుకోవాలి. తర్వాత సలసలా మరుగుతున్న వాటర్లో సగ్గుబియ్యం, పెసరపప్పు వేసి ఉడికించుకోవాలి. అవి రెండు బాగా ఉడికాక ఒకసారి అటుకులు కూడా కడిగి అవి కూడా వేసి ఉడికించుకోవాలి. ఇవి మొత్తం ఉడికాక 1 కుంది బెల్లం, 2 ఇలాచీలు కూడా దంచి అవి కూడా వేసి బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకేముంది, కాచి చల్లార్చిన పాలు, నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మరొక్కసారి కలిపి మన చిన్న కృష్ణయ్యకు పాయసం నివేదించుకోవటమే. మరి చిన్ని కృష్ణయ్యలను, బుజ్జి బుజ్జి గోపికమ్మలను రెడీ చేశారా? మరొక్కసారి మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.